Life is full of oppositions and opportunities with warranty but no guarantee. బీయింగ్ ఏ మదర్ నేను ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. అంటే 90s కిడ్స్కి ఇప్పుడు 2000లో ఉన్న కిడ్స్కి చాలా వేరియేషన్ ఉంది. అలాగే ఇప్పుడు మా పిల్లలు వచ్చేసి 14 ఇయర్స్ 12 ఇయర్స్ ఉన్నారు. వీళ్ళతో కంపేర్ చేస్తే ఇప్పుడు పుట్టే పిల్లలు, ఈ జనరేషన్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వీళ్ళలో కూడా చాలా వేరియేషన్ ఉంది. వాళ్ళకి కూడా చాలా వేరియేషన్ ఉంది. దీని మీద న్యూమరాలజీ ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుంది? మీరు ఏదైతే ఇప్పుడు క్వశ్చన్ అడిగారో అది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అది ఎలా అంటే ఇప్పుడు గమనిస్తే నేను కూడా దీని మీద అనలైజ్ చేశాను. మీరు గమనిస్తే ఎవరైతే 1990స్లో పుట్టారు, ఎస్పెషల్లీ లాస్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే 1999 తర్వాత ఎవరైతే 2000 నుంచి స్టార్ట్ అయ్యారో వాళ్ళ మీద ఎన్నో ఇంపాక్ట్స్ అని న్యూమరాలజీ ఎలా ఇంపాక్ట్ అయిందనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎలా అంటే మీరు గమనిస్తే ఎవరైతే 1999లో పుట్టారో మీరు గమనిస్తే డిఫాల్ట్గా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లో 1 and 9 అనేది ఫస్ట్ నుంచే ఉంది. ఒట్టి మనకి ఇయర్స్ అనేది మారుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను 1985లో పుట్టాను. అలా ఇప్పుడు పుట్టేటోళ్ళు ఎప్పుడైతే 2000 నుంచి స్టార్ట్ అయింది అంటే Y2K అనేది ఒక మైండ్ సెట్ అప్పుడు స్టార్ట్ అయింది. లేదా ఈ 2000 నుంచి మీరు గమనిస్తే ఈ 1 and 9 అనేది కంప్లీట్లీ వానిష్ అయిపోయింది డేట్ ఆఫ్ బర్త్లో. ఓకే, దీనివల్ల ఏమేమి ఇంపాక్ట్ వచ్చిందో ఇప్పుడు నేను మీకు మెంటలీ, ఫిజికలీ, ఎమోషనలీ, స్పిరిచువలీ అండ్ ఫైనాన్షియలీ చాలా ఇంపాక్ట్స్ అనేది వచ్చింది. ఫస్ట్ థింగ్ చెప్పాల్సింది ఏంటి అంటే ఇప్పుడు 1-9 అనేది డేట్ ఆఫ్ బర్త్లో పోవడం వల్ల 1 అనేది మనము సన్ని రిప్రజెంట్ చేస్తాము, 9 అనేది మార్చ్ని రిప్రజెంట్ చేస్తాం. అంటే సూర్యుడు ఇంకా కుజుడు వీళ్ళిద్దరు డేట్ ఆఫ్ బర్త్లో ఉండడం వల్ల ప్రీవియస్ పీపుల్ అయితే వాళ్ళకి ఎలా ఉండే అంటే కొంచెం లీడర్షిప్ క్వాలిటీసే కానివ్వండి, లేదా డిసిషన్ మేకింగ్ అనేది చాలా బాగుండే. ఇంకోటి ఏదైనా మొండితనం అనేది, దాంతోపాటు పట్టుదల అనేది ఎక్కువ ఉంది. కానీ ఇప్పుడు వాళ్ళకి మీరు గమనిస్తే నేను చెప్పిందంతా మీరు కంపేర్ చేసి చూడొచ్చు. వాళ్ళకి 1-9 అనేది పోవడం వల్ల వాళ్ళకి ఆటోమేటిక్లీ 2 and 0 అనేది రావడం స్టార్ట్ అయింది. అంటే 2 అనేది ఏంటంటే చంద్రుడిని రిప్రజెంట్ చేస్తుంది, మూన్ని రిప్రజెంట్ చేస్తుంది. మూన్ అనేది మనస్కారకుడు అన్నమాట. అయితే ఇంకో డిజిట్ అనేది ఆటోమేటిక్ మనకి తక్కువ అయిపోయింది 0 రావడం వల్ల. ఇలా గమనించడం వల్ల మీరు గమనించండి ఎవరైతే 2000 తర్వాత బాన్ అయినారో మీరు గమనిస్తే వాళ్ళ ఆలోచనలు చూడండి. ఫస్ట్ థింగ్ వేవరింగ్ నేచర్ అనేది ఎక్కువ ఉంటుంది. ఓకే, ఇంకోటి వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజన్సే కానీ, డౌట్సే కానీ, స్టెబిలిటీ కానీ, డే డ్రీమింగే కానీ, విజువలైజేషన్ అనేది ఎక్కువ అయిపోతుంది. ఎందుకంటే 2 అనేది వాళ్ళని రూట్ చేయడం స్టార్ట్ అయింది. ఓకే, ఇంకోటి హెల్త్ ఇష్యూస్ కూడా మీరు చూస్తే ఫస్ట్ ఉన్న పిల్లలకే కానివ్వండి ఇప్పుడు ఉన్న వాళ్ళ కొంచెం స్ట్రెంగ్త్ అండ్ స్టామినా అనేది తక్కువైంది. మీరు గమనించి చూడండి. దాంతోపాటు హెల్త్కి రిలేటెడ్ మీరు గమనిస్తే మ్యాక్సిమం మీరు చూడండి ఫిజికల్గా చూస్తే బాడీ అనేది వీక్ అయింది. ఇంకోటి హెల్త్ వైజ్ కొంచెం మీరు గమనిస్తే 2 రిప్రజెంట్ చేసేది కోల్డ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. అంటే ఏంటంటే కాఫ్కి సంబంధించింది, మళ్ళీ ఇంకోటి కాఫే కానివ్వండి అస్తమాకి సంబంధించింది, ఇంప్రాపర్ బ్లడ్ సర్క్యులేషన్, దాని ఇంపాక్ట్ అనేది ఇచ్చే ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటుంది ఫిజికల్గా గమనిస్తే. ఇప్పుడు మీరు మెంటల్గా గమనిస్తే ఎవరైతే 2000 తర్వాత మీరు పుట్టారో అక్కడ గమనించండి వాళ్ళకి వాళ్ళ ఆలోచన దాంట్లో మీరు చూడండి క్లారిటీ అనేది కొన్ని దగ్గర మిస్సింగ్ అవుతుంది. ఇంకోటి ఎన్నో చేయాలనుకుంటున్నారు కానీ చేయలేకపోతున్నారు. ఎందుకంటే ఇంప్లిమెంటేషన్ కంటే విజువలైజేషన్ అనేది ఎక్కువ అయిపోతుంది. ఇంకోటి ఎమోషనల్గా గమనిస్తే చాలా టూలీ ఎమోషనల్ అయిపోతున్నారు, చాలా కనెక్ట్ అవుతారు లేదా డిస్కనెక్ట్ అయిపోతున్నారు. మీరు ఇది గమనిస్తే ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో మీరు చూడండి ఎంతమంది దానికి కనెక్ట్ అయిపోతున్నారు చూడండి. ఇంకోటి దీని ఇంపాక్ట్ కొంచెము ఇప్పుడు లవ్ అఫేర్సే కానివ్వండి, దాంతోపాటు ఒక 2కి చంద్రునికి ఒక ఇంపాక్ట్ అనేది ఉంటుంది. తెలుసో తెలియకో చాలామంది ఏం చేస్తారంటే 2 అనే ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎక్కువైంది అనుకోండి, ఒక్కోసారి వాళ్ళ ఏజ్లో తక్కువ ఉన్న వాళ్ళతో కూడా పెళ్లి చేసుకో. ఇంకోటి కోర్ట్ కేసెస్ అనేది ఎక్కువ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఇక్కడ మనము ఏం చేస్తున్నామంటే మెంటలీ, ఫిజికలీ, ఎమోషనలీ కూడా చూసాం. ఫైనాన్షియలీ కూడా మీరు చూస్తే వాళ్ళ టెక్నాలజీస్ చూడండి, చాలా వరకు ఏ ఇన్నోవేషన్ అన్నా చూడండి మొత్తం మైండ్ మీద ఇంపాక్ట్ అయిపోతుంది. ఇప్పుడు డిజిటలే కానివ్వండి, ఆన్లైన్గా చూడండి. అంతే ఏంటంటే ఎవరైతే ఏ బిజినెస్ కూడా మైండ్కి సంబంధించిన బిజినెస్ అనేది చాలా ఎక్కువ క్విక్ రిజల్ట్స్ ఇస్తుంది. అంటే ఈ ఇంపాక్ట్స్ అనేది 2 ఇంపాక్ట్ అనేది చాలా ఎక్కువ ఉంది. ఇక్కడ మీరు గమనించారనుకోండి ఇంకొక 3 ఇంపాక్ట్ ఏంటంటే ఇప్పుడు చూడండి డిసిషన్ మేకింగ్లో ముందటంత కాన్ఫిడెన్స్ లేదు. ఇప్పుడు చిన్న చిన్న దానికి కూడా చాలా స్ట్రెస్ కావడం, లేకపోతే చాలా ర్యాష్ డిసిషన్స్ తీసుకోవడం,
ఇంకోటి ఇప్పుడు పిల్లలు పేరెంట్స్ మాట కూడా వినకపోవడం, అంటే ఇవన్నీ మీరు గమనిస్తే అన్ని న్యూమరాలజీలో ఉందని నేను చెప్పలేను. అంటే న్యూమరాలజీది ఈ నంబర్ ఇన్ఫ్లుయెన్స్ అనేది పిల్లల మీద ఉంది. కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ తగ్గట్టు ఒక మంచి పేరు పెట్టి, ఇంకోటి కొంచెం మంచి గైడెన్స్ అనేది పేరెంట్స్ త్రూ వస్తే వాళ్ళకి తప్పకుండా ఒక మంచి రిజల్ట్స్ అనేది ఉండే ఛాన్సెస్ అయితే కనపడుతుంది. ఓకే సార్.